ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, పొలిటికల్ అనాలిస్ట్ అండ్ సినిమా క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు మనతో ఉన్నారు. కానీ కిరాక్ ఆర్పి అనే వ్యక్తి నువ్వెంత అంటే నువ్వెంత అని అనడం, ఆ ప్రమాదం కిరాక్ ఆర్పికి తొందరలో రాబోతుంది. మన పవన్ కళ్యాణ్ అయినా కొంతవరకు మనం చెప్పొచ్చు, కానీ చంద్రబాబు అలా కాదు. అంటే ఈయనకి ఏం సంబంధం ఉంది రాజకీయం? ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి కలిసే అవకాశం ఉందా లేదా? అసలు లేదండి. పుష్ప 2 దెబ్బతింది. విజయమ్మ గారు అంటున్నారు కదా, షర్మిల గారిని అండ్ వైఎస్ జగన్ గారిని అన్న చెల్లెల్ని కలుపుతా నేను అని అంటున్నారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ యాంకర్ పప్పు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మళ్ళీ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరో కాదు, పొలిటికల్ అనాలిస్ట్ అండ్ సినిమా క్రిటిక్ ఇమ్మంది రామారావు గారు మనతో ఉన్నారు. ఆయన కొన్ని రాజకీయంగా కొన్ని సందేహాలు ఉన్నాయి, అవి సార్ని అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే బాబు. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఓకే సార్, చూస్తే గనక అంటే ఎలక్షన్స్ అయిపోయినా గెలవడం జరిగింది. అందరు ఎవరికి మినిస్టర్ పదవులు ఎవరెవరు రావాలో అన్ని వచ్చేసాయి, ఎమ్మెల్యే మినిస్టర్స్ అన్ని వచ్చేసాయి. కానీ కిరాక్ ఆర్పి అనే వ్యక్తి వైసీపీ వాళ్ళను విమర్శించడం, నువ్వెంత అంటే నువ్వెంత అని అనడం, అంటే ఈయనకి ఏం సంబంధం ఉంది? రాజకీయం, ఒక ఆర్టిస్ట్ అయి ఉండి ఒక రాజకీయ పరంగా ద్వేషించడం, నిందించడం, ఇవి ఎందుకు చేస్తున్నాడు అంటారు? ఇంకా వేరే కారణం లేదండి, పాపులారిటీ కోసమే చేస్తాడు. ఇప్పుడు మనం ఆ శృతి మించి మాట్లాడమంటే మన పేరు రైలు అవుతుంది కదా, పాపులారిటీ వస్తుంది కదా. అందువలన తలకు మించినటువంటి విధంగా తన స్థాయిని మించిపోయే విధంగా మాట్లాడితే ఏదో పాపులారిటీ వస్తుంది అనుకుంటారు. కానీ మనం శృతి తప్పి అంటే స్థాయిని మర్చి మాట్లాడితే అది మనకే ప్రమాదం. ఆ ప్రమాదం కిరాక్ ఆర్పికి తొందరలో రాబోద్ది, ఎవరి చేతైనా సరే. అది అంటే అల్లు అర్జున్ గారు తన ఫ్రెండ్ అయిన వైసీపీ నాయకుడి దగ్గరికి వెళ్ళేసి సపోర్ట్ చేయడం జరిగింది. దాన్ని ఆర్పి అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో విమర్శించడం జరుగుతుంది. అంటే గతంలో కూడా రోజా గారిని కూడా ఈయన చేపల పులుసు ఓపెనింగ్ కూడా పిలుచుకోవడం జరిగింది. అంటే ఒక ఫ్రెండ్లీగా మనం అంతే వెళ్తుంటాం, పార్టీతో కాకుండా ఫ్రెండ్లీగా కూడా వెళ్ళి సపోర్ట్ చేయడం జరుగుతుంది. మళ్ళీ అప్పుడు రోజా గారు వచ్చినప్పుడు తప్పు లేనిది అల్లు అర్జున్ గారు ఒక వైసీపీ నేతని సపోర్ట్ చేయడం తప్పేముంది అని కొంతమంది అంటున్నారు. దీన్ని మీరు ఏమంటారు? సపోర్ట్ చేయడం తప్పే ఉందంటే మరీ డిఫరెంట్ ఇష్యూ అండి. ఎందుకంటే చిరంజీవి ఫ్యామిలీని తన ఫ్యామిలీ అనుకున్నాడు. మెగా ఫ్యామిలీలో ఇప్పుడు మెగా ఫ్యామిలీ అల్లు ఫ్యామిలీ అంటూ రెండు ఫ్యామిలీ లేవు, అది ఒకటే ఫ్యామిలీ. మెగా ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీలో అల్లు ఫ్యామిలీ కూడా పూర్తి కలిసిపోయి ఉంది. ఇప్పుడు ఆ మెగా ఫ్యామిలీ నుంచి అల్లు ఫ్యామిలీని వేరు చేసి చూడడమే అర్జున్ చేసిన తప్పు. అది ఓకే, అంటే వేరు చేయడమే తప్ప. అంతే, వేరు చేసి చూడ. ఒకప్పుడు మా మావయ్య కీసురాళ్ళన్నీ ఏరి, ముళ్ళ కప్పులు ఏరి, పాదాలకి రక్తశక్తం అయిపోయి ఆయన అన్ని కష్టాలు పడి మాకు పూలబాట ఏర్పరిస్తే మాకు బాట సులువైంది. మా మావయ్యకి జీవితాంతం రుణపడి ఉంటాం. ఇది మాది మెగా ఫ్యామిలీ అని సగర్వంగా చెప్పుకున్నావు. పూల బాటలో నడుస్తున్నావు అంటే దానికి మావయ్యే కారణం అని చెప్పుకున్నావు. ఈరోజు అల్లు రావణగి లేకపోతే మీరు ఎక్కడ ఉండేవారా, బాపట్లలో పంచర్లు వేసుకుంటుండేవారని మీ వాళ్ళు అంటున్నారు. మీ వాళ్ళు అంటే మీరు మందలించవలసిన అవసరం లేదా? నువ్వు ఎందుకు మందలించలేదు? ఏ వెధవులారా వాళ్ళు అంటారా? మీరు ఏమంటే ఇలాగ వచ్చింది ట్వీట్, దీన్ని ఖండిస్తున్నాను నేను, వాళ్ళు మందలిస్తున్నానని చెప్తే ఇంత గొడవ రాదు కదా మీకు. గొడవ ఎందుకండి? ఇప్పుడు వాడు వెళ్ళాడండి, శిల్పారాజాకి వెళ్ళాడు. తర్వాత ఏంటంటే ఇమ్మీడియట్గా 5 నిమిషాలు ఫ్లైటే కదా, వచ్చేసరికి తన సొమ్మేమైపోయిందండి, ఆయన కలవకూడదు, వాళ్ళు రెచ్చగొట్టాలి అనే ఉద్దేశమే కదా. లేకపోతే ఏముంది, అక్కడి నుంచి వచ్చేసి ఒక చెయ్యి ఊపేసి వెళ్ళిపోవచ్చు కదా. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అంటే అందరూ, వరుణ్ తేజ్ కానీ, మన చరణ్ బాబు కానీ, సాయి ధర్మతేజ్ కానీ, నాగబాబు భార్య, అందరూ మొత్తం అందరూ మన ప్రాపగండాలో పార్టిసిపేట్ చేసి నువ్వు మెగా ఫ్యామిలీ అని చెప్పేసి నువ్వు తప్పించుకుంటావా? కారణాలు ఎన్నైనా కావచ్చండి. ఇప్పుడు మీరు ఒక పెద్ద స్థాయికి వెళ్ళిన తర్వాత ఆ స్థాయిని నిలబెట్టుకోవాలి. మీ స్థాయి లేనప్పుడు మీరు ఎలా బిహేవ్ చేసినా పర్వాలేదు. ఎప్పుడైతే పబ్లిక్లోకి వచ్చారో అంటే పాపులారిటీ పెరిగిందో అప్పుడు మీ తాలూకు
ప్రవర్తన ప్రతి ఒక్కటి ఉండాలన్నమాట. శ్రీశ్రీ అదే కదా అంటాడు, మీరు పబ్లిక్లోకి వస్తే మీ పబ్లిక్ ఏమైనా చేస్తామన్నాడు అనమాట. మీకు స్థాయి రానిస్తే పర్వాలేదు. ఇప్పుడు అక్కడ శిల్పారావు ఒక ఫ్రెండ్నే చూసిన వాడివి నువ్వు ప్రామిస్ చేస్తే మీరు నాకు పిలవలసిన అవసరం లేదు. నీ బాధ్యత, నీ ఫ్యామిలీ. మరి ఈ తాలూకు ఆడియో ఫంక్షన్లకి చిరంజీవి రాకపోతే ఎంతటి వాడు అయ్యేవాడువా నువ్వు? నిన్ను చిరంజీవి ప్రమోట్ చేయకపోతే ఎంతటి వాడు అయ్యేవా నువ్వు? మీరు చిరంజీవి ఫ్యామిలీ అని చెప్పుకొని ఆ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళవు, చిరంజీవిని పవన్ కళ్యాణ్ని వేరు చేస్తావా? ఇన్ని ప్రశ్నలు వస్తాయి కనుక అది తప్పే అంటాను. అది తప్పైనప్పుడు కూడా కిరాక్ మీద కూడా తప్పే. ఏంటండి మామూలు చిన్న ఆర్టిస్ట్ అంతే, అంతకుమించి ఏమి లేదు. నాకు ఎందుకంటే కోపం వస్తుంది, అది జబర్దస్త్ ముందు ఆయన ఎవరో తెలియదు. అసలు నీకు జన్మనిచ్చిన జబర్దస్త్ యాజమాన్యం మీద తిరగబడ్డావంటే నువ్వు నిజంగా క్రాక్ ఏమిటండి? ఒక సంస్థ ఎప్పుడు గొప్పదండి. అందులో నువ్వు ఏ సంస్థలో నుంచి అయితే ఎలివేట్ అయ్యావో ఆ సంస్థలో అన్నాల్లో పురుగులు ఉంటాయి, ఇదా దరిద్రం మాట్లాడతావు. తినడం మానేవయ్యా, చెప్పడం ఎందుకు? నువ్వు పైకి ఎదగాలంటే ఎన్నో కష్టాలు పడాలి. పైకి ఎదిగిన వాళ్ళు అందరూ కష్టాలు పడ్డారు అంతేగాని మా వల్ల జబర్దస్త్ పేరు వచ్చింది ఇట్లాంటి పిచ్చి పిచ్చి కూతలు పోస్తావే నువ్వు కూసామనుకో, ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి ఏమీ తెలియకుండా మాట్లాడకూడదు. ఎవరినైనా మనం మాట్లాడడం అంటే సజెస్టివ్గా ఉండాలి. కానీ ఇంకా బాగా కోపం వస్తే ఇప్పుడు నా బోటోడు సీనియర్ జర్నలిస్ట్గా ఒక మాట అనొచ్చు, కానీ నువ్వెప్పుడు నిన్న కాక మొన్న దీంట్లోకి ఎంటర్ అయ్యావు మీడియాలోకి, అంత దారుణంగా మాట్లాడకూడదు కదా. గనక కిరాకి ఆడికి దెబ్బతింటాడు. ఇప్పటికే పెద్దారెడ్డి చేపల పులుసు నష్టాల్లో ఉంది. అంతే కదా, ఆయనకున్న స్థాయి ఏంటంటే చేపల పులుసు అమ్ముకుంటున్నాడు, ఆర్టిస్ట్ కాదు అంటారు ప్రజలు, నేను కాదు. ఆయన ఇంత పెద్ద రాజకీయాలు మాట్లాడడం ఏంటి? దేనికి రాజకీయాలు మాట్లాడు? ఏం తెలుసు కనుక. అందువలన ఆ మాటలు నేను ఇంకా రెచ్చిపోతాడన్నమాట. ఎందుకంటే ఆ పార్టీ వచ్చింది కదా, వాళ్ళు రక్షిస్తారనుకుంటారు, కానీ లాజిక్ సైంటిఫిక్గా లేని దాన్ని కొట్టి పారేస్తాడు చంద్రబాబు. అదే మన పవన్ కళ్యాణ్ అయినా కొంతవరకు మనం చెప్పొచ్చు, కానీ చంద్రబాబు అలా కాదు, అలా చూడగానే స్కాన్ చేసేస్తాడు. ఒక లైన్ చెబితే మిగతా దేవరాశాలు చెప్పేస్తాడు అన్నమాట. అది ఓకే. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు కదా ఏపీకి. ఇలా అయినప్పుడు పవన్ కళ్యాణ్ గారు మూవీస్ ని వదిలేసి మొత్తం పొలిటికల్ మీదనే ఉంటారంటారా? ఈ మూవీస్ కంప్లీట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడండి. ఓకే, అది కంప్లీట్ చేసేస్తాడు. ఇంకా పొలిటిక్స్ ఎందుకంటే ఆయనకి మహర్జాతకం ప్రారంభమైందండి. ఆయన కూడా ఊహించలేదు కదా. ఆయన ఈ వైభవాన్ని పవన్ కళ్యాణ్ ఊహించలేదు. మామూలుగా ఉప ముఖ్యమంత్రి అంటే 6వ వెళ్ళాడిదని అనుకుంటారు కదా, అలాంటిది 5 ఇంపార్టెంట్ మొత్తం గవర్నెన్స్లో ఉన్న ఇంపార్టెంట్ శాఖలన్నీ ఆయనకి ఇచ్చేశారు. తర్వాత ఏమో సచివాలయంలో, అసెంబ్లీ హాల్లో ఎక్కడ చూసినా చీఫ్ మినిస్టర్ ఫోటో, పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో. అక్కడి నుంచి మోదీ వచ్చినట్టయితే ఏదో ఇద్దరు ఫ్రెండ్స్ లాగా అలా రెక్క పట్టుకొని తీసుకెళ్ళి వాళ్ళ అన్నయ్యని పరిచయం చేశాడు. ఆయన ఏం చేశాడు, పెద్ద అభివాదం చేశాడు ఇద్దరు చేతులు పట్టుకొని. సో ఇదంతా ఎలా ఉంటుందంటే ఒక టైం వచ్చినప్పుడు ఇలా వైభవం జరుగుతుందేమో తెలియదు. రేపు 1వ తారీఖుని వెళ్తున్నాడంటే ఆ పెద్దాపురం వాళ్ళందరూ నేల మీద నడిపించకుండా పోగు చేసుకుంటున్నారు. బళ్ళతో పువ్వులు తెచ్చేసి నేల మీద నడిపించకుండా పువ్వుల మీద నడిపిద్దామని. అంత వైభవంగా ఉంది. ఈయన కూడా పిఠాపురానికి వరాలు ఇచ్చాడు, ఆ వరాలు నెరవేర్చుకుంటాడు. ఓకే. ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి కలిసే అవకాశం ఉందా లేదా? అసలు లేదండి. అల్లు అర్జున్కి వాళ్ళ తోక పట్టుకొని ఎందుకు నడవాలి, మనం ఇండివిజువల్గా నడవలేమా అనేటువంటి బాగా పట్టుకుందండి. తర్వాత చరణ్ బాబు కూడా ఏంటంటే మా ఫ్యామిలీ నుంచి డివైడ్ అవుతుందేమో. చరణ్ బాబుకి ఏంటంటే ఎంతసేపు మా చిన్నాన్న కాదు, వారిద్దరు అన్నదమ్ముల్లాగా ఉండేవారు అన్నమాట. అంటే అక్కడ చిన్నానికి ఇష్టం లేని పని చరణ్ చేయడు. అది పవన్ కళ్యాణ్కి ఎప్పటి నుంచో ఆ ఫ్యామిలీ అంటే నమ్మడు ఆయన. అంతే, మా అన్నయ్యని మిస్లీడ్ చేశారు, మా అన్నయ్యకి అపఖ్యాతి రావడానికి కారణం అరవింద్ అనేటువంటి ఒక పెద్ద నమ్మకం. అందువల్ల అరవింద్ వాళ్ళని అంత పెద్దగా పట్టించుకోరు. ఓకే. పుష్ప 2 మూవీ డిలే అవుతుంది రిలీజ్ అవ్వడానికి.
అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే ఉన్నారు, మెగా ఫ్యామిలీ నుంచి ఎవరైతే ఉన్నారో అంటే ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఆగ్రహంలో ఉన్నారు. ఇప్పుడు పుష్ప 2 రిలీజ్ చేస్తే మనకు అనుకున్న రేటింగ్స్ రావు, మనకు అనుకున్న ఫలితం రాదని వీళ్ళు ఆపి కొన్ని 6 months ఏమో కొంచెం గ్యాప్ తీసుకోవడం జరిగింది డిసెంబర్కి. అదే అప్పటికన్నా ఈ కోపతాపాలు అప్పటికి తగ్గుతాయి అంటారా? లేదండి, పుష్ప 2 దెబ్బతింటుంది. ఎందుకంటే ఏదైనా వేడి మీదే చూడాలండి. ఇప్పుడు నాగేశ్వరం చూడండి, కలికి అన్నాడు, టప 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 3 వారాలు పబ్లిష్ చేసి వదిలేశాడు అంతే. అలా కానీ పుష్ప అంటే ఇప్పుడు కానీ రిలీజ్ అయితే, అంటే కోర్స్ దీనికంటే ముందు కానీ రిలీజ్ అయితే ఈ విజయాన్ని అది అందుకోలేదు. అది అనుకున్న ప్రకారంగా రిలీజ్ చేస్తే దీనికంటే ఏది కలిగి కంటే ముందు రిలీజ్ చేస్తే ఆ విజయం సొంతం చేసుకుంటుంది. లేట్ అయ్యేసరికి ఆ స్పిరిట్ తగ్గుతుంది. పుష్ప 2 మాత్రం రిలీజ్ అయితే జనసేనకులు తప్పకుండా అడ్డుకుంటారు. సినిమా ఆడినవారు అసలు బిజినెస్ రావడం లేదు కదా, బిజినెస్ రాకే ఆపేసారు. అచ్చా, అది అంటే ఇప్పుడు మెగా ఫ్యామిలీకి పెట్టుకోవడం వల్ల తగాదాలు, దాని వల్లనే ఇప్పుడు అల్లు ఫ్యామిలీకి ప్రాబ్లం అంటారా? మెగా ఫ్యామిలీ కాదు, పవన్ కళ్యాణ్తో పెట్టుకోవడం వల్ల వచ్చినటువంటి చికాకు ఇది. ఆ చిరంజీవి వివాద రైతులు కదా, ఎవరితో గొడవ పడ్డ కదా, సర్దుమణిగేలా చూస్తారు. కానీ చిన్నపిల్లలు వాళ్ళకి ఆవేశాలు ఉంటాయి. మనం చెప్పినవి వింటారు. అరవింద్ చెప్పడానా, అరవింద్ చెప్తాడు, ఒరే వాళ్ళ వల్ల మనం బతికామరా, వాళ్ళతో పాటు మనం పెరిగామరా, నువ్వు అలాగా వాడి మీద కాళ్ళు దువ్వకూడదని చెప్పడా, అరవింద్ చెప్తాడు. కానీ ఆ వయసు అలాంటిది. ఆయన చూస్తే కనుక షర్మిల గారు, వైఎస్ షర్మిల గారు ఇక్కడ తెలంగాణలో చూస్తే కేసీఆర్ ఎంబడి బడి కేసీఆర్ గారిని ఓడియడం జరిగింది. ఆయన ఆంధ్రాలో చూస్తే కనుక అన్న ఎంబడి బడి అన్నని ఓడియడం జరిగింది. అసలు షర్మిల గారి వల్లనే వైసీపీ మొత్తం పతనానికి కారణమా సార్? కరెక్ట్. ఎందుకంటే ఏ ఆడబిడ్డ అయితే పుట్టిండి ఆడబిడ్డ ఈసురో అనుకుని ఏడ్చిందంటే ఆ ఇల్లు బాగుపడదు. అది చాలా మూలాలు పట్టుకున్నారు మీరు. ఆడబిడ్డ ఏడ్చినట్టయితే నాకు అన్యాయం జరిగింది, నన్ను గోడకేసి కుట్టాడు, నన్ను తిట్టాడు, క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేశాడు కదా, షర్మిల శాస్త్రి అని పెట్టుకోమన్నాడు కదా, అది ఆ ఏడుపు మంచిది కాదు బాబు, ఎవరికి మంచిది కాదు, అది నిజమే. ఇక్కడ కేసీఆర్ వేరు. కేసీఆర్ అంటే ఆయన అహంకారంతో ఆయన ఏమయ్యాడంటే జనం మధ్యన ఉన్న మనిషి ఒకేసారి లక్షల కోట్లు సంపాదించేసరికి జనం జీర్ణించుకోలేకపోయారు. తర్వాత ఉద్యమంలో లేనటువంటి కేటీఆర్, కవిత వాళ్ళు అంత వైభోగం అనుభవించడం, వాళ్ళు కోట్లు ఆ కవిత ఇల్లు 600 కోట్లు పైన ఉంటుందట. అలాగే ఈ చూస్తారు కదా, నేను కాకపోతే నీకు సైకిల్ డబ్బులు లేవు, సైకిల్ మీద తిరగడానికి కూడా డబ్బులు లేవు. కేసీఆర్ అసెంబ్లీ సైకిల్ మీద వెళ్ళేవాడు. అటువంటి రోజుల్లో ఉన్న వాళ్ళు ఈ రోజు లక్షల కోట్లు సంపాదించారంటే ప్రజలకి ఉంటుందన్నమాట. ఇవి సొమ్మంతా ప్రజలదే కదండి. అందువల్ల ఈ రేవంత్ రెడ్డి మాత్రం చాలా విగరస్ గా పనిచేశాడు. వైసీపీ అసలు ఆయనకే నమ్మకం లేదు, రేవంత్ రెడ్డికే సీఎం అవుతారని నమ్మకం లేదు. ఇందులో ఇక్కడ షర్మిల పాత్ర ఏమి లేదు, తీసి అవతల పోన్నారు. కానీ ఇక్కడ తెలంగాణలో షర్మిల పాత్ర ఏమి లేదు, ఆవిడని అరెస్ట్ చేసే ప్రయత్నాలు చేశారు, ఇక ఏమి లేదు. ఆ పాత్ర ఏదో కొంచెం ఏదో గుడ్ విల్ ఉంటే అక్కడ పోలీసులు కొట్టడంతో పోయింది. పోలీసులు కొట్టకూడదు కదా లైవ్లో, అంటే అక్కడ ఏమి లేదు. ఒక్కసారి వచ్చి ఏదో ఆంధ్రదేశంలో కాంగ్రెస్ పార్టీని బతికించేస్తానని చెప్పింది, బతికిస్తే బాగున్నాం. కాంగ్రెస్ పార్టీని బతికిస్తుందని రాజశేఖర రెడ్డి ఆత్మ లాంటి కేవీపీ రామచంద్రరావు, తులసిరెడ్డి, వీళ్ళందరూ రఘువీరారెడ్డి అందరూ సీనియర్స్ ఉన్నారు. తీరా 2 రోజులు పోయి నడిస్తే సునీతని గెలిపించండి, మా అన్నయ్యను ఓడించండి, మా అన్నయ్య నాకు ఇంత అన్యాయం చేశాడు, మా ఆస్తిలో ఆస్తి పంచవలేదు, నా క్యారెక్టర్ అసాసిన్, ఇదే కదా. లాస్ట్ కి ఏ ప్రపంచంలో ఏ అన్నా చెల్లి కూడా ఇంత దారుణంగా మాట్లాడుకోరండి. అదే చెప్పాను, రాజశేఖర రెడ్డి ఆ ఫ్లైట్ లో చచ్చిపోవడం కాదు, ఆయన మీద ఇంత అంత గౌరవంతో ఓట్లేసి గెలిపించారు కదా మొదటిసారి. ఇప్పుడు చచ్చిపోయాడు. నువ్వు రాజశేఖర రెడ్డి పెట్టినంటావు, జగను రాజశేఖర రెడ్డి పెట్టినంటారు. ఎంత నీచంగా ఎంత పరువు తీసుకుంటారా? ఇప్పుడు వాళ్ళు ఒకళ్ళొకళ్ళు తిట్టుకోవడానికి ఇంకా తిట్లు మిగలలేదు. ఏ తిట్టు వీళ్ళున్నా తిట్టేసుకున్నారన్నమాట. అందువల్ల షర్మిల పాత్ర పెద్ద ఉండదు, రాజకీయ భవిష్యత్తు కూడా ఆవిడకు ఉండదు. ఆ జగన్మోహన్ రెడ్డికి కూడా ఇంతే.
ఓకే. విజయమ్మ గారు అంటున్నారు కదా, షర్మిల గారిని అండ్ వైఎస్ జగన్ గారిని అన్న చెల్లెల్ని కలుపుతా నేను అని అంటున్నారు. అండ్ జగన్ గారు కూడా కాంగ్రెస్ పార్టీలో లీనం కావడానికి సిద్ధంగా అవును, ఉన్నారు. జగన్ వద్దంటున్నాడు కదా షర్మిల. ఉమ్, కరెక్ట్. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేస్తున్నట్టే మళ్ళీ ఓ పెద్ద పార్టీకి ఆంధ్రప్రదేశ్లో అధ్యక్షుడిగా ఉండాలి, ఉమ్, అది కోరిక. తర్వాత కేసులు మాఫీ చేయాలి. ఇప్పుడు ఈ పార్టీలో చేరడం జరిగి కేసులు మాఫీ చేయాలి. ఇప్పుడు బీజేపీ పార్టీ వాళ్ళు కేసులు మాఫీ చేసేటువంటి స్థితిలో లేరు. ఎందుకంటే కేసులు కానీ మాఫీ చేస్తే నెక్స్ట్ టైం బీజేపీ ఓడిపోతుంది. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఉమ్. అంటే నేరస్తులకి మీరు అండగా ఉంటారా? మీ పరిపాలన సాగించరా? మీకున్న మద్దతు, మీకున్న డిమాండ్ ఎందుకు తగ్గింది? ఎలాంటి పనులు చేయబట్టే నేరస్తుల్ని మీ పక్కన ఎందుకు కూర్చుంటారు? ఎందుకు పెట్టుకుంటారండి? ఎందుకు సేవ్ చేస్తారండి? అవినాష్ రెడ్డి లాంటి వాళ్ళని, కవిత లాంటి వాళ్ళని సేవ్ చేసినట్టయితే మీ తాలూకు బీజేపీ ఉనికే ప్రశ్నార్థకం. ఉమ్, అది మర్చిపోకూడదు. ఓకే. మరి బీజేపీ ఏం హెల్ప్ చేయదు. కాంగ్రెస్ పార్టీ ఎలా ఇస్తుంది? ప్రామిస్ ఇవ్వలేదు. ఇది జగన్మోహన్ రెడ్డి మాత్రం చాలా ఈలోగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఇబ్బందులు పడడం మాత్రం వాస్తవం. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ చాలా విషయాలు తెలుసుకుందాం. అండ్ మరో ఇంటర్వ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సోదర పోస్ట్ వారు నాకు ఈ మంచి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మీకు కనుక మా వీడియో నచ్చి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు.